యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమి ఏకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. దేవాది దేవుడు మానవాళిని పిలుస్తా ఉన్నాడు. బైబిల్లో అనేక చోట్ల రండి రండి అని దేవుడు పిలిచినాడు. మానవునిలో ఒక తీరని దాహం ఉంది. అది నీకు కూడా కొన్నిసార్లు అర్థం కాదు. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము, దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేకపోయినా సరే మీరు వచ్చి కొని భోజనము చేయండి. నీళ్లు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవ జలముల ఊట యేసు ప్రభు. గమనించినారా దేవుని బిడ్డలారా? దేవుడు మానవాళ్ళని పిలుస్తా ఉన్నాడు. ఆయన దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. నీ అంతరంగంలో ఎంత దాహం ఉందో చూడండి, ఎంత ఆకలి ఉందో మీరు చూడండి. చాలా మంది దప్పికొని ఉన్నారు. రెండవ వచనంలో ఏముందో చూడండి. రెండవ వచనంలో ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చెదరు? ఏమి ఫలాంది తింటే నీకు అసలు ఆరోగ్యమే కాదు. కొంతమంది అంటారు గుట్కాలు తినకూడదని. ఎక్కడుందన్న బైబిల్లో? ఇదిగో చూడండి చూడండి, 55వ అధ్యాయం 2వ వచనం. ఆహారం కాదది. జరదాలు తినింది విశ్వాసులు. నేను విశ్వాసులుగా చెప్తా ఉంటాను. ఏదైనా ఫంక్షన్ పోయిందనుకోండి, 2-3 వేసేస్తారు జరదాలు. అంటే ఏంటి? పాన్లు. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలిస్తారు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరుస్తారు? దానివల్ల నీకేమైనా ఆహారంకి ఏమైనా ఉపయోగపడుతుందా? శరీరానికి ఏమైనా ఉపయోగపడతాయా పాన్లు, గుట్కాలు? నీళ్లు తాగితే నీ దప్పిక తీర్చబడుతుంది. ఓ దేవుని బిడ్డలారా, రూకలు లేకపోయినా సరే మీరు వచ్చి కొని భోజనము చేయండి. బైబిల్లో రక్షణ ఉచితం, నీళ్లు జీవజలములు ఉచితం, జీవాహారం ఉచితం. అన్ని చర్చిల్లో అట్లా కాదు. అన్ని చర్చిల్లో ఏంటో తెలుసా? నువ్వు డబ్బు కట్టాలి, దశం భాగం వేయాలి, మెంబర్షిప్ తీసుకోవాలి, అప్పుడే నీకు అన్నీ దొరుకుతాయి. మన చర్చిలో అన్నీ ఫ్రీనేనండి కదా. దశం భాగాలు ఇవ్వమని ఎవరిని మనం బలవంతం చేయము. కొన్ని చర్చిలకు వెళ్తే ప్రతిరోజు కూడా చెప్పండి, ప్రతి వారం డబ్బుల గురించే ప్రతి వారం డబ్బుల గురించే. రక్షణ ఉచితం, జీవజలములు ఉచితం, జీవాహారం ఉచితం, కాటేజ్ మీటింగ్ ఫ్రీ, మ్యారేజ్ చేయడం ఫ్రీ. మొన్న ఒకరు మనతో మదినాగూడ వాళ్ళు మనతో పెళ్లి చేసుకున్నారు. ఆమె వచ్చి ఒక అరగంట సేపు నాతో మాట్లాడిపోయినారు. అంత మాట్లాడి మెట్లు దిగుతా మళ్ళీ వెనక్కి వచ్చినారు. మళ్ళీ వెనక్కి వచ్చి అన్నా ఒక విషయం మర్చిపోయినాను అన్నా అన్నారు. ఏంటమ్మా అంటే, అన్నా పెళ్లి చేయడానికి ఎంత ఖర్చు అవుతుందన్నా, ఎంత అన్నా ఫీజు అని అంటే, ఫ్రీ అమ్మా అన్నాను. చూడండి, కొంతమంది వేలు తీసుకుంటారు కదా. ప్రతిదీ ఫ్రీ. భూస్థాపన చేస్తే ఫ్రీ, బర్త్డే మీటింగ్ ఫ్రీ. కొన్ని సంఘాల్లో డబ్బులు కట్టాలి.
రూకలు లేకపోయినా, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమి ఇయ్యకపోయినా ద్రాక్షారసమును పాలను కొనండి. చూసినారా దేవుని బిడ్డలారా, ఎవడైనను దప్పికొన్న ఎడల వాడు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. 44వ అధ్యాయంలో 3వ వచనం కూడా చదువుదాం చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం చూడండి. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. దేవుడిస్తే అట్లా ఇట్లా ఇవ్వడు కదా. He'll give us generously. దేవుడు ఎట్లా ఇస్తాడు చెప్పండి? ధారాళంగా ఇస్తాడు, కుమ్మరిస్తాడంట, కుమ్మరిస్తాడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. దేవుడిస్తే అట్లా ఇట్లా ఇవ్వడు. బైబిల్లో రాయబడింది, ఆకాశపు వాకిళ్లను విప్పి, కీర్తన గ్రంథములో అంతరిక్ష ద్వారములను తెరచి పిట్టలను దయచేశాడంట. వాళ్ళకి ఆకలి కొన్నప్పుడు మాంసం కావాలా, మాంసం కావాలా, మాంసం కావాలంటే, ఆహారం కావాలంటే అంతరిక్ష ద్వారములను తెరచి మన్నాను, పిట్టలను దేవుడు కురిపించినాడు. ఆకాశ ధాన్యం మన బైబిల్లో రాయబడింది. దేవుడిస్తే పిసినితనముగా ఇవ్వడు, దేవుడిస్తే ధారాళంగా దేవుడిస్తాడు. అంతా ఉచితం, ఉచితం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మీరు చూడండి. మరొక వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. ఏమని రాయబడిందో. ఆత్మయో పెళ్లి కుమార్తెయో రమ్మని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పికొనిన వాణ్ణి రానిమ్ము, దప్పికొనిన వాణ్ణి రానిమ్ము. చర్చిలో అందరికీ ఎంట్రన్స్ ఏంటి చెప్పండి? ఫ్రీ ఎంట్రన్స్. ఎవరైనా చర్చికి రావచ్చండి. రొట్టెరసం మాత్రం ఎవరంటే వాళ్ళు తీసుకోకూడదు. ఎవరైనా పాపములో ఉన్నారని తెలిస్తే వాళ్ళకు సంఘ పెద్దలు చెప్తారు, అమ్మా నువ్వు పాపములో ఉన్నావు, బాబు నువ్వు పాపములో ఉన్నావు, రొట్టెరసం తీసుకోవద్దు. క్రమశిక్షణ చేసే అధికారము సంఘానికి ఉంది. కానీ పాపులు, ఘోర ఘోర పాపులు ఎవరైనా సంఘానికి రావచ్చు. దప్పికొన్న వాళ్ళు, దేవుని వాక్యం ఏం చెప్తుంది? దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. చర్చిలో అప్పుడప్పుడు చెప్తా అంటాను, సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్ ఈస్ నాట్ చీప్. ఊరికే వచ్చిందని కొంతమంది చాలా చీప్గా చూస్తారు. ఎప్పుడైనా చూడండి, ఊరికే వచ్చిన దాన్ని చాలా చీప్గా చూస్తారు. అందుకే చాలా మందికి రక్షణ అంటే చులకనైపోయింది. హెబ్రీ 2వ అధ్యాయం 3వ వచనం, భయముతోనూ వణకుతోనూ మీ స్వంత రక్షణ, లేదా హెబ్రీ 2:3, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల మీరు ఎలా తప్పించుకొందరు? ఫ్రీ అని కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నిర్లక్ష్యం చేస్తారు. దేవుని యొక్క వాక్యములో దే ఆర్ రిజెక్టింగ్ ద సాల్వేషన్ అని ఉందా? నెగ్లెక్టింగ్ ద సాల్వేషన్ అని ఉందా? రక్షణను తృణీకరిస్తున్నారని చెప్పబడలేదు, రక్షణను అలక్ష్యం చేస్తున్నారని రాయబడింది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తారని రాయబడింది. దేవుని బిడ్డలారా గమనించినారా? రక్షణ ఉచితం, రక్షణ ఉచితం. సాల్వేషన్ ఇస్ ఫ్రీ బట్ ఇట్ ఇస్ నాట్ చీప్. దేవాది దేవుడు సింహాసనాన్ని వదిలిపెట్టాడు, సిలువనెక్కినాడు. సింహాసనం దిగి సిలువనెక్కినాడు యేసు ప్రభు. ఎంత మూల్యాన్ని ఆయన చెల్లించినాడో చూడండి.
33.5 సంవత్సరాలు ఆయన మానవుడిగా ఈ లోకంలో జీవించినాడు. కన్యగర్భంలో పుట్టి లోకంలో జీవించాడు. ఎంత విలువను చెల్లించినాడో చూడండి. దేవుని బిడ్డలారా, ఉచితమని చెప్పి నీవు ఆ యొక్క ఉచితమైన రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాము. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రతి చోట కూడా ఏముందంటే రండి 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 అని ఉంది. 3 చోట్ల రండి అని ఉంది. యోహాను సువార్త 7:37 కూడా చూడండి. యోహాను సువార్త 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొన్నడలా నా యొద్దకు వచ్చి వచ్చి ఇంగ్లీష్ బైబిల్లో కమ్మని ఉంటుందండి, కమ్మని ఉంటుంది. ఎవడైనా దప్పికొన్నడలా వాడు నా యొద్దకు వచ్చి అనే మాట రాయబడి, ఎవడైనా దప్పికొన్నడలా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. చూసారా దేవుని బిడ్డలారా, 3 చోట్ల రండి 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 అని రాయబడింది. యెషయా గ్రంథం 55:1 దప్పికొన్న వార్లారా నీళ్ళ యొద్దకు రండి కదా. ప్రకటన 22:17 ఇచ్చయించు వానిని, దప్పికొనిన వానిని రానిమ్ము. ఆ తర్వాత యోహాను సువార్త 7:37 కూడా ఎవడైనా దప్పికొనేడలా వాడు నా యొద్దకు వచ్చి అనే మాట దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చినావా, నీలో ఉన్న దాహమంతా తీరిపోతుంది. సమరయ స్త్రీలో కామదాహం ఉండింది. కామదాహం 5 మందికి డైవర్స్ ఇచ్చింది, 5 మందికి విడాకులు ఇచ్చింది. ఇప్పుడు ఇంకోడు కూడా ఉన్నాడు కదా. నీకు 5 పెనిమిట్లు ఉండి అంటే వివాహం చేసుకుంది, కానీ 5 మందికి డైవర్స్ ఇచ్చింది. ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు అని చెప్పాడు యేసు ప్రభు. 6వ వ్యక్తిని పెట్టుకుంది. ఆమెలో ఏముందంటే కామదాహం. చదువుతారా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏముందో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చెప్పారో చూడండి. 7వ వచనము. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. అన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీ నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో అని చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయననే అడుగుతావు. దాహాన్ని ఆయన్నే అడుగుతావు. ఆయన నీకు జీవజలమిచ్చును. ఆయన నీకు జీవజలమిచ్చును. 5 పెనిమిట్లు ఉన్నారు ఆమెకు. ఎంతమంది చెప్పండి? ఎక్కడుంది ఆ వచనము? 17వ వచనం. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండేది. అంటే 5 సార్లు డైవర్స్ ఇచ్చింది. ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అనేను. దేవుని బిడ్డలారా గమనించినారా? బైబిల్లో మనం చూస్తే మళ్ళా ఆమె మరి చేదుకున్నట్టు లేదు. మళ్ళా కుండతో ఆమె నీళ్లు చేదుకున్నట్టు బైబిల్లో రాయబడలేదు. ఆమె దాహమంతా తీర్చబడింది. నీకు కూడా లోపల ఏదో దాహం దాహం దాహం, ఏదో ఆకలి ఆకలి. యేసు ప్రభు జీవ జలముల ఊట, యేసు ప్రభు అయిన జీవాహారము నీ ఆకలి దప్పులను తీరుస్తాడు. మరి దాహమైనప్పుడు నీళ్ళు తాగితే ఎట్లుంటుందండి? ఆకలైనప్పుడు అన్నం తింటే ఎలా ఉంటుంది? నీ దప్పికంతా తీరిపోతుంది, నీ దాహమంతా తీరిపోతుంది, నీ ఆకలంతా తీరిపోతుంది. రండి యేసు ప్రభు దగ్గరికి రండి. ఏదో తెలియని దాహం నీ హృదయంలో ఉండిపోయింది, ఏదో అన్సాటిస్ఫాక్షన్, ఏదో అసంతృప్తి నిన్ను పట్టి పీడిస్తూ ఉంది.
యేసు ప్రభు దగ్గరికి రండి. 3 సార్లు మనం చూచాము యేసు ప్రభు దగ్గరికి రండి అని బైబిల్లో మనం చూస్తున్నాం. మరి జీవజలముల ఊట అయిన యేసు ప్రభు దగ్గరికి వస్తే మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. ఒక 5 సంగతులు మీకు చూపిస్తాను. జీవజలముల ఊట అయిన యేసు ప్రభు దగ్గరికి వస్తే నంబర్ 1 చూడండి ఏమని రాయబడింది. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. మలాకి కంటే ముందుంటుంది చూడండి. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఊట అంటే ఏంటి చెప్పండి? జీవజలముల ఊట. దేని కొరకంట? పాపమును అపవిత్రతను పరిహరించుటకై. ఈ ఊట, ఈ జీవజలముల ఊట ఏం చేస్తుందంటే పాపమును అపవిత్రతను పరిహరింపచేస్తుంది. అప్పుడప్పుడు మనము ఈ పాట పాడతాం కదా, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊట, ఓ పాపియందు మునుగుము పాపము పోవు. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటలు, ఓ పాపియందు మునుగుము పాపము పోవును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా, శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. యేసు ప్రభు రక్తము ఒక ఊటలాగా ఉందని దేవుని వాక్యం చెప్తుంది. చూసారా దేవుని బిడ్డలారా, ఒక ఊట యేసు ప్రభు రక్తము ఎప్పటికి కూడా అయిపోదండి. యేసు ప్రభు రక్తం ఒక ఊటలాగా ప్రవహిస్తూనే ఉంది. యేసు ప్రభు రక్తము అందరికీ, ప్రపంచంలో ఉన్న అందరికీ సరిపోయిన ఊట ఆ జీవజలముల ఊట. నీ దప్పిక, నీ దాహం అంతా తీరిపోతుంది, పాపమంతా పరిహరించబడుతుంది, నీ అపవిత్రత అంతా పరిహరించబడుతుందని జకర్యా 13:1 చూడండి. రెండవదిగా చూడండి, ఈ జీవజలముల ఊట దగ్గరికి వస్తే రెండవదిగా మనం చూసినట్లయితే ఏమని రాయబడిందో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. ఇందాక మనం చదువుకున్నాం కదా, యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును. నీలో ఎప్పుడు కూడా యేసు ప్రభు నీలో ఊరెడి నీటి బుగ్గగా ఉండిపోతాడు. జీవజలముల అయిన యేసు ప్రభు దగ్గరికి వస్తే, జీవజలముల ఊట అయిన యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ లోపల యేసుక్రీస్తు చెప్పండి నిత్య జీవమునకై ఊరెడి నీట బుగ్గగా ఆయన ఉంటాడు. నీరు లేని చోట చెప్పండి జీవం ఉండదు, నీరున్న చోట ఎండినతనం ఉంటుంది, డ్రైనెస్ ఉంటుంది కదా. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా వాట్సాప్లు, ఎక్కడ చూసినా నీళ్లు తాగండి, పొద్దున్న లేస్తేనే హాట్ వాటర్ ఒక గ్లాస్ 2 గ్లాసులు తాగండి, రోజుకు 3 లీటర్ల నీళ్లు తాగండి. నీళ్లు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నీ హృదయంలో, నా హృదయంలో నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గలాగా కదా, సమృద్ధి అయిన జీవములో మా జీవముతో మనం ఉండగలం. యేసు ప్రభు దగ్గరకు వస్తే యేసు ప్రభు సమరయ స్త్రీతో చెప్తున్నాడమ్మా, ఇదిగో నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నీ జీవితంలో ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా ఆ డ్రైనెస్ అనేది ఉండదు. నీ జీవితంలో ఇంకా ఎన్నడూ నీకు దాహం లేకుండా
ఆత్మీయమైన ఆకలి లేకుండా యేసు ప్రభు నీ ఆకలి దప్పులు ఆయన తీరుస్తాడు. నీ హృదయంలో ఆయన ఉండి చెప్పండి, ఆయన నీలో ఊరడి నీటి బుగ్గగా ఉంటాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. మూడవదిగా చూడండి, మూడవదిగా మనం చూస్తే జీవజలంలో ఊటైన యేసు ప్రభు దగ్గరికి వస్తే మనం కలుగుచున్న లాభాలు చూడండి. ప్రకటన 7:17 చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. ప్రకటన 7వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నీ జీవితంలో కన్నీరు ఉంది కదా, బాధ ఉంది కదా, వేదన ఉంది కదా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు కదా, జీవజలముల ఊట, జీవజలముల ఊట ఆ యేసు ప్రభు ఏం చేస్తాడు? వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. నాకు తెలుసు కొంతమంది నైట్ పడుకునేటప్పుడు దిండంతా కారిపోతూ ఉంటుంది. ఒక అమ్మాయి ఒకసారి డీపీ పెట్టింది, చూస్తే ఏడుస్తున్న బొమ్మ పెట్టింది. ఆ ఏడుస్తున్న బొమ్మ ఆ కంట్లో నుంచి నీళ్లు కారుతా దిండు మీద పడుతుంది. దావీదు చెప్పాడు, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. రాత్రి పగళ్ళు కన్నీటితో ఉన్నావు కదా, ఎవ్వరికి తెలియకుండా బెడ్ పైన కన్నీరు కారుస్తావు. దేవుని వాక్యంలో రాయబడింది, జీవజలముల బుగ్గ కదా, జీవజలముల ఊట యేసు ప్రభు. చెప్పండి, ఆయన నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచి వేస్తాడు. అమ్మా, అయ్యా, ఎన్నో రాత్రులు నీ జీవితంలో కన్నీరు, నిద్రలేని రాత్రులు కదా, ఎంతో వేదన పడ్డావు, ఎంతో కన్నీరు కార్చున్నావు. దేవుని వాగ్దానం బైబిల్లో చూడండి, ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. మొత్తం ఎన్నైనాయి చెప్పండి? 3 అయినాయి. మొట్టమొదటిగా ఆ యొక్క జీవజలముల ఊట మన పాపమును అపవిత్రతను పరిహరిస్తుంది. రెండవదిగా చూస్తే ఆయన మనకిస్తున్న ఆ యొక్క నీళ్లు నిత్య జీవమునకు ఊరడి నీటి బుగ్గగా మనం ఉంటాము. మూడవదిగా చూస్తే ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాడని మనం వింటున్నాం. నాలుగవదిగా చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనం. వారి యందు కనికరించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పిక అయినను కలగదు. జీవజలముల ఊటైన యేసు ప్రభు దగ్గరికి వస్తే ఇంకా చెప్పండి, ఇంకా నీ జీవితంలో నీకు ఇంకా ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అంత సాటిస్ఫాక్షన్గా ఉంటావు, అంత తృప్తికరంగా ఉంటావు. యేసు ప్రభు చూడండి, మనకు ఏమున్నా ఏమి లేకపోయినా ఎప్పుడు దేవుని మనం స్తుతిస్తూ ఉంటాం. కష్టాల్లో, కన్నీటిల్లో, సమస్యల్లో, బాధల్లో కూడా ఎంతో తృప్తిగా ఉంటాం. చూసారా దేవుని బిడ్డలారా, పౌలు ఏం చెప్పాడు? నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. కడుపు నిండి ఉన్నట నేను ఎరుగుదును. చెప్పండి, ఆకలి కొని ఉన్నట్టు కూడా నేను ఎరుగుదును. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును నమ్ముకున్న వారికి ఆకలి దప్పులు ఇంకా ఉండవు. ఎంత సంతృప్తికరమైన జీవితం. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా
నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. చూసారా దేవుని బిడ్డలాగా బైబిల్లో ఉన్నవన్నీ కూడా మన అనుభవంలోకి రావాలి. ఇదేదో చెప్పుకోవడానికి వినడానికి కాదు. ప్రతి అక్షరం ప్రతి వచనం దైవ గ్రంథంలోని మాటలు మన జీవితంలోకి రావాలి. యేసు ప్రభు ఆ యొక్క జీవజలముల ఊట యొద్దకు మనం నడిపింపబడినప్పుడు వారికి ఆకలిను దప్పికైనను తగలదు. నీ ఆకలి దప్పులని తీరిపోతాయని దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నాం. ఆ తర్వాత చూడండి, 5వదిగా మనం చూస్తే యేసు ప్రభు ఆయన జీవజలముల ఊటైన దాని దగ్గరకు వస్తే ఏమని రాయబడిందో చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు చదువుతున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు చూడండి. జీవజలముల ఊటైన యేసు ప్రభు దగ్గరకు వస్తే ఏం జరుగుతుందో చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొన్న యెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. 38వ వచనం. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు అని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. జీవజలముల ఊటైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీ కలిగే 5వ లాభం ఏంటో తెలుసా? నీలో నుండే జీవజల నదులు ప్రవహిస్తాయి. కింద ఏం చెప్పాడో చూడండి. జీవజల నదులు అంటే అర్థం చెప్పండి. 39వ వచనం. తన యందు విశ్వాసముంచబోవారు పొందబోవు ఆత్మను గురించి అనే ఈ మాట చెప్పెను. జీవజలముల ఊటైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీలో నుండి జీవజల నదులు పారుతాయి. నీలో నుండి జీవజల నదులు పారుతాయి. దేవుని వాక్యం ఎంత గొప్పగా చెప్పబడిందో చూడండి. ఆల్రెడీ నేను చర్చిలో చెప్పాను. జీవజల నది అంటే ఏంటి చెప్పండి? ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం 24/7 ప్రవహించే దాన్ని ఏమంటారు? జీవ నది అంటారు. జీవనది ఏంటంటే 365 days పారేదాన్ని జీవనది అంటారు. ఎలా ప్రవహిస్తుంది? వర్షాకాలంలో వర్షాలు వచ్చి ప్రవహిస్తుంది. ఎండాకాలంలో మంచు కరిగి ప్రవహిస్తుంది. మీరు ఎప్పుడైనా భూటానికి కానీ అలాంటి చలి దేశాలకు వెళ్తే రాత్రి పగలు గలగల గలగల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అన్ని పర్వతాలు అక్కడి నుంచి హిమాలయాల నుంచి అంతా కారి ప్రవహిస్తూనే ఉంటాయి. అలాంటి రోజులు లేదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎలా ఉంటారో చూడండి. 24/7 365 days అయ్యారు. వాళ్ళలో నుండి పరిశుద్ధాత్మ ప్రవహిస్తూనే ఉంటాడు. ఒక జీవనది హిమాలయాల్లో పుట్టి రాష్ట్రాలు దాటుకుంటా, జిల్లాలు దాటుకుంటా, తాలూకాలు దాటుకుంటా, మండలాలు దాటుకుంటా, గ్రామాలు దాటుకుంటా, పంటలను తడుపుకుంటా, చెప్పండి, కోట్ల మందికి ఒక్క జీవనది సహాయపడుతుంది. హెక్టార్లు ఎకరాలు పండిస్తుంది ఒక జీవనది. యేసు ప్రభు జీవనది అన్నాడా, జీవజల నదులు అన్నాడా? ఏకవచనంలో చెప్పాడా, బహువచనంలో చెప్పాడు? చెప్పండి. బహువచనంలో జీవజల నదులు. ఒక యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డ ఎంత మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి చూడండి. 100,000, 1,000 కాదు, లక్షలు కాదు, అవసరమైతే
కోట్ల కోట్ల మందికి ఒక విశ్వాసి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎప్పుడు నువ్వు జీవ జల నది అయిన యేసుక్రీస్తు దగ్గరికి వస్తే మనకు కలిగే లాభం చూడండి. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును, ప్రవహించును. పరిశుద్ధాత్మ నీలో నిండి పొంగి పొరలి పారి ప్రవహిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి. చూసారా దేవుని బిడ్డలారా, మీకు ఒక విషయం చెప్తాను. కొంతమంది విశ్వాసుల్లో నుండి దేవుని పరిశుద్ధాత్మ జీవనదిగా ప్రవహించడం లేదు. ఎందుకో తెలుసా? కొంతమందిలో నుండి పరిశుద్ధాత్మ జీవనదిగా ప్రవహించడం లేదు. ఎందుకో తెలుసా? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. గ్రీవ్ నాట్ ద స్పిరిట్. దేవుని పరిశుద్ధాత్మను ఆర్పకుడి. క్వెంచ్ నాట్ ద స్పిరిట్. దేవుని పరిశుద్ధాత్మను ఎదిరింపకుడి. రెసిస్ట్ నాట్ ద స్పిరిట్. చాలా మంది విశ్వాసుల్లో పరిశుద్ధాత్మ నొక్కబడి ఉన్నాడు కదండి. పరిశుద్ధాత్మ నీలో ప్రవహించకుండా, చెప్పండి, నీలో అణిచివేయబడ్డాడు, నీలో నొక్కివేయబడ్డాడు, లేదా దుఃఖపరచబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని బైబిల్లో ఉంది తెలుసా మీకు? ఈజ్ ఎ డివైన్ పర్సన్. పరిశుద్ధాత్మ ఒక శక్తి మాత్రం కాదు, కేవలం శక్తి కాదాయన. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని, ఈజ్ ఎ డివైన్ పర్సన్. ఆమె దైవికమైన వ్యక్తి. ఆయన దుఃఖపరచొద్దని బైబిల్లో రాయబడింది. ఆయన ఆర్పొద్దు అని రాయబడింది. ఆయన ఎదిరించొద్దు అని రాయబడి, ఆయన తిరస్కరించవద్దు అని రాయబడింది. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు దేవుని పరిశుద్ధాత్మను తిరస్కరించకూడదు. దేవుని బిడ్డలారా, గమనించినారా? నాకు బైబిల్లో అతి ఇష్టమైన వచనము ఈ వచనమే. ఎవడైనా దప్పికొన్నడలా వాడు నా యుద్ధకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యుద్ధ విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. చూసారా దేవుని బిడ్డలారా? పరిశుద్ధాత్మ నీలో నిండి పొంగి పొరలి పారి ప్రవహిస్తున్నాడా? పోయిన వారం ఒక పాట పాడుకున్నాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా యేసయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. చూసారా దేవుని బిడ్డలారా? జీవజల నదులు మనలో నిండి పొంగి పొరలి పారి ప్రవహించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం జీవించాలి. యేసు ప్రభు తానే చెప్పినటువంటి మాట. నంబర్ 1, ఆ దప్పిక నీకు ఉండాలంట. ఏ దప్పిక? పరిశుద్ధాత్మ నాలో ప్రవహించాలి. దప్పిక. యేసు ప్రభు చెప్పాడు, ఎవడైనా దప్పికొన్నాడులా నా ఇంటికి వచ్చి దప్పిక తీర్చుకోండి. ఉందా నీకు ఈ దప్పిక?
పరిశుద్ధాత్మ నీలో నుండి ప్రవహించాలంటే నంబర్ 1 నీకు దప్పిక ఉండాలి. ఎలాంటి దప్పికో చెప్పమంటారా? ఓసారి నువ్వు ఎడారిలో పోతున్నావు. ఎడారిలో పోతుంటే ఏమి ఉన్న నీళ్ళు అయిపోయినాయి. ఎక్కడ చూసినా షాప్స్ లేవు, ఎక్కడ చూసినా షాప్స్ లేవు కదా. కిన్లే లేదు, ఏమీ లేదు, ఎక్కడ ఏమి. కనీసం భయంకరమైన దప్పి ఎంతంటే చావు మీదకి వచ్చినటువంటి పరిస్థితి కదా. ఎక్కడో ఎవరి దగ్గరో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక చోట ఎక్కడో నీళ్లు దొరికినాయి. అది కూడా 1-2 లీటర్లే ఉన్నాయి. అతను ఏం చెప్తుందో తెలుసా? 1000 రూపాయలు చెప్తున్నాడు. బాటలు ఎంత చెప్తున్నాడు? 1000-2000 చెప్తున్నాడు. కొంటావా కొనవా? అటువంటి తప్పిక, అటువంటి తప్పిక నీకుంటే చెప్పండి, దేవుడు తన పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతాడు. నీలో జీవజల నది కాదు, జీవజల నదులు ప్రవహించి 100,000, 1000, లక్షలు, కోట్ల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. చూసారా దేవుని బిడ్డలారా? మీలో కొంతమంది అనుకుంటారు, అన్న నన్ను వాడుకుంటాడా దేవుడని. దేవుడు పక్షపాతి కాదు. నంబర్ 2, దేవునికి ముద్దు బిడ్డలు లేరు. ఈ 2 మాటలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో చాలా మంది దేవుని వాడుకున్నాడు. పెంతెకోస్తు రోజు పేతురును వాడుకున్నప్పుడు 3,000 మంది రక్షణలోనికి వచ్చాడు. పేతురేమి దేవునికి ముద్దు బిడ్డ కాదు, దేవుడు పక్షపాతి కాదు కదా. బిల్లీ గ్రహాం గారిని, ఇంకా ప్రపంచంలో డిఎల్ మూడీ, ఇంకా గొప్ప గొప్ప భక్తులను, గొప్పగా భగత్ సింగ్ గారిని, ఇంకా అనేక మందిని దేవుడు వాడుకున్నాడు. దేవునికి ముద్దు బిడ్డలు లేరు. నంబర్ 2, దేవుడు పక్షపాతి కాదు. దేవుని అడుగు, ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు దేవుని అడుగు. నీలో జీవజల నదులు పారుతాయి, ప్రవహిస్తాయని దేవుని వాక్యంలో రాయబడింది. 5 లాభాలు చెప్పాను కదండి. జీవజలంలో ఊటైన యేసు ప్రభు దగ్గరకు వస్తే మనకు కలిగే 5 లాభాలు. నష్టాలు చూడండి, నష్టాలు ఏమున్నాయో చూడండి. దేవుని యొక్క వాక్యంలో ఏమి నష్టాలు ఉన్నాయో చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం 17వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం 17వ వచనం. నష్టం చూడండి, జీవజలంలో ఊట దగ్గరకు రాకపోతే. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం 17వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఏంటి నేరం చేసింది? ఏంటి? జీవజలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు. జీవజలముల ఊటైన నన్ను విడిచినారు అని చెప్తూ 19వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా, 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయన విసర్జించుట వలన నీకు నీవే బాధ కలగజేసుకొంటివి కదా. 2 కనెక్ట్ చేయండి. 13వ వచనం 17వ వచనం 2 కనెక్ట్ చేయండి. జీవజలముల ఊటైన నన్ను విడిచిపెట్టి ఉన్నారు. 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయన విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ. యేసు ప్రభు జీవజలముల ఊటైన యేసు ప్రభును వదిలేసావు, నీకు నీవే బాధలు తెచ్చుకున్నావు. ఒక బాధ కాదు, ఎన్ని బాధలు తెచ్చుకున్నావు. దేవుని బిడ్డలారా గమనించండి, జీవజలముల ఊటైన నన్ను విసర్జించినాను. మనకు కలిగే నష్టాలేంటో మనం చూస్తున్నాం. ఇది ఇర్మియా గ్రంథములో మరొక వచనం చదువుదాం. 17వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. 17వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం చూడండి ఏమని రాయబడిందో. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందరు. ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉన్నారు. ఎందుకు?
యెహోవాను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందరు. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇసుక మీద పేరు రాస్తే ఎంతసేపు ఉంటుంది? ఇసుక మీద పేరు రాస్తే ఇసుక మీద పేరు ఎంతసేపు ఉంటుంది చెప్పండి? జీవజలముల ఊటైన యెహోవాను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందరు. ఇసుక మీద పేరు ఎంతసేపు ఉంటుంది? దేవుని బిడ్డలారా గమనించండి. నాకైతే తెలియదు, కానీ బైబిల్లో కొంతమంది భక్తులు చెప్తారు, కొంతమంది పేర్లను దేవుడు తీసేస్తాడంట. జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెడతానని ఒక చోట ఉంది. చూడండి, దేవుని వాక్యములో మనం చూస్తే నిర్గమాకాండము 32వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాను. నిర్గమాకాండము 32వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను. అధ్యాయం 33వ వచనం. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. చూసుకోండి దేవుని బిడ్డలారా, ఇసుక మీద పేరు రాయబడిన వాడుగా ఉన్నావా? అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కొంతమంది నమ్ముకున్నామని చెప్పి, బాప్తిసం తీసుకున్నామని చెప్పి కొంతమంది విచ్చలుడిగా పాపం చేస్తున్నారు. పాపము చాలా భయంకరమైనది. బైబిల్లో రాయబడింది, పాపం వల్ల వచ్చు జీతం మరణం. The wages of sin is death. The wages of sin is death. పాపము చేస్తే మనుషుడు ఏమి విత్తునా పంటను కోస్తావు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు చెప్పాడు, నా ఎదుట ఎవడైతే పాపము చేస్తాడో గ్రంథంలో నుండి నేను వాడిని తీసేస్తాను. ఉందా దైవ భయం? ఉందా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. బుక్ రెవల్యూషన్ చాప్టర్ 3 verse 5. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. నెక్స్ట్, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టను. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు వేయను. అంటే దీని అర్థం ఏంటో నాకు తెలియదు, మీరు అర్థం చేసుకోండి. కొంతమంది పేర్లు తుడిచాడంట, మళ్ళీ కొంతమంది పేర్లు తుడిచేస్తాడేమో, నాకైతే తెలియదు. దేవుని బిడ్డలారా గమనించండి, జాగ్రత్త. జై జీవితం ఉందా? జై జీవితం జీవిస్తున్నావా? పాపాన్ని జయిస్తున్నావా? జయించువాడు తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపివేయను. అంటే మరి ఏమన్నా కొంతమంది పేర్లు తీసేస్తాడేమో. 33వ అధ్యాయం 32వ వచనం నిర్గమాకాండం చదివాను. ఎవడు నా ఎదుట పాపము చేయనో వారిని నా గ్రంథంలో నుంచి తుడిచేస్తాను. కొంతమంది పేరు ఎట్లుందో తెలుసా? ఇసుక మీద పేరు రాసినట్లు రాయబడి. ఎందుకంటే యేసు ప్రభుని వదిలేశావు, జీవజలంలో ఊటైన యేసు ప్రభును వదిలేసినావు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇదంతా ఉచితమే.
ఒక్క పైసా కూడా మనం చెల్లించాల్సిన పని లేదు. దప్పికొన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, ఏమి ఇయ్యకనే ద్రాక్షారసమును పాలను కొనండి. ఆహారం కాని దాని కొరకు మీ రూకలు ఎందుకు వ్యర్థం చేస్తారు? నా దగ్గరికి రండి, నేను మీకు దాహాన్ని తీరుస్తాను, మీ ఆకలి దప్పులు తీరుస్తాను అని యేసు ప్రభు ఆయన చెప్తున్నారు. 55వ అధ్యాయము 1వ వచనం చదువుకొని మనము ముగించుకుందాం. యెషయా గ్రంథం 50 అధ్యాయము 1వ వచనం. దప్పి ఉన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రక్షణ ఉచితమే కానీ భక్తి జీవితము ఉచితం కాదు కదా. రక్షణ అంతా ఉచితమే, రక్షణ అంతా ఉచితమే. రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం ఇవన్నీ ఉచితమే. కానీ అనుదిన జీవితంలోనూ ముందుకు సాగాలంటే బైబిల్లో రాయబడింది, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి భక్తి జీవితములో ప్రయాసపడమని చెప్పాడు. చెప్పండి, ఏం చేయమన్నాడు? ప్రయాసపడం. రక్షణ ఉచితమే, రక్షణ ఉచితమే. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టు ప్రయాసపడు. రక్షణ అంతా ఉచితమే కానీ భక్తికి జీవితం కొరకు యు హావ్ టు పే ద ప్రైస్, టు కౌంట్ ద కాస్ట్. రక్షణ అంతా ఉచితమే కదండి. రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం, మోక్షరాజ్యం ఇవన్నీ నీకు ఉచితమే. కానీ నీవు భక్తి జీవితంలో ముందుకు సాగాలంటే యు హావ్ టు పే ద ప్రైస్. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడు. ఒక వచనం చూపించి ప్రార్థన చేస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము చూడండి, 18వ వచనం చదువుతున్నాను. ప్రకటన 3:18 చదవండి. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగున్నట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుము. కొనుము అన్నాడు. కొనుము అంటే ఏంటి చెప్పండి? కొనుక్కో అంటే అర్థం ఏంటి చెప్పండి? పే ద ప్రైస్. రక్షణ ఉచితము కదా. భక్తి గల జీవితం కొరకును ప్రయాసపడాలని బైబిల్లో రాయబడి కదా. భయముతో, వణకుతో నీ రక్షణను కొనసాగించుకోవాలంటే యు హావ్ టు పే ద ప్రైస్. రక్షణ మాత్రం ఉచితమే, డౌటే లేదు కదా. రక్షణ ఉచితం. భక్తి జీవితాన్ని కొనసాగించుకోవాలంటే దేవుడు చెప్పాడు, బంగారం కొనుక్కో, వస్త్రాన్ని కొనుక్కో, కాటుకును నా యొద్ద కొనుక్కో. యు హావ్ టు పే ద ప్రైస్. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో జీవజలంలో ఊటైన యేసు ప్రభు గారికి వస్తే 5 లాభాలు మనం చూసాం, 2 నష్టాలు చూసాం. మన జీవితాలు పరీక్ష చేసుకుందాం. జీవజలముల ఊటైన యేసు ప్రభుతో మనము కలిగి ఉండి, ఆయన కలిగి ఉండి మన ఆకలి దప్పులు తీర్చుకొని ఎప్పుడు సంతృప్తికరమైన జీవితం, సంతుష్టికరమైన జీవితం జీవించడానికి దేవుడు మనకు సహాయము చేయనుగాక.